Hello. Good morning, sir. Yeah, morning. Yeah, done. Previous classes 11 doubts ఉన్నాయండి రినేట్ గాని క్యాష్ డిస్కౌంట్స్ పార్షియల్ అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఎనీ డౌట్స్? శశు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్ లో? యా నెక్స్ట్ చూడండి, అకౌంట్స్ రిసీవబుల్ లో ఫైనల్ టాపిక్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. ఓకే, కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి చెప్పండి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ పేమెంట్స్, డౌన్ పేమెంట్స్? మీనింగ్ ఏంటి కస్టమర్ పేమెంట్స్ అంటే? ఎన్ని ఐడియాలు అవన్నా? యా సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కార్ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు సమ్ అమౌంట్ పే చేసి తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఈఎంఐకి వెళ్తాము. ఆ అమౌంట్ని డౌన్ పేమెంట్ అంటాం సార్. ఓకే, వెరీ గుడ్. సో డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్స్డ్ పేమెంట్స్ అనుకోండి. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి గూడ్స్ అండ్ ఓకే స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైనా అప్పుగా సేల్ చేస్తుంది. డైరెక్ట్గా క్యాష్ ఆర్ చెక్ కాకుండా అప్పుగా సేల్ చేయటం. ఓకే, అది మనం అకౌంట్స్ రిసీవబుల్ అని చెప్తాం. తర్వాత ఏ కస్టమర్ అయితే తన స్టాక్ ఆర్ గూడ్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందుగానే మనకు అడ్వాన్స్ పేమెంట్స్ పే చేస్తారు. ఎందుకంటే ఆ కస్టమర్ పే చేయకపోతే మనం వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటాం స్టాక్ ఆర్ గూడ్స్ని. బట్ అతను ముందే కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్ ముందే పే చేశాడంటే ఆ స్టాక్ అతనికి కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే మనం వేరే వాళ్ళకి చేస్తాం కదా. సో డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్స్గా ముందు పే చేయడం. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం, వెహికల్ కావాలి, ఓకే, ₹1,00,000 అయితే ముందుగానే 50,000 డౌన్ పేమెంట్స్ కడతారు. ఇంకా రిమైనింగ్ 50,000 ఈఎంఐలు పెట్టుకుంటారు. సో నెలకు 2,000 3,000 మనం పెట్టుకుంటే అది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది. అది ఎలా చేస్తామో ఇక్కడ కూడా అంతే. అంటే గూడ్స్ రాకముందే మనకు అడ్వాన్స్ పేమెంట్ చేయడం, మన గూడ్స్ ఇవ్వకముందే వాళ్ళు మనకు ముందుగానే అడ్వాన్స్ పే చేయడం. ఓకే, దీనే మనం కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటాం. స్మాల్ డెకరేషన్ చూస్తాం. చూడండి, the customer down payments process is required when advances are received from customers to fulfill sales orders before the actual sale has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. ఓకే, సో ముందుగా అడ్వాన్స్ అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటాం కస్టమర్స్ నుంచి. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ FS00లో సో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ కరెంట్ లైబిలిటీస్లో క్రియేట్ చేసుకోవాలి. దాన్ని బ్యాక్ ఎండ్లో లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ OBXRలో మనం అసైన్ చేయాలి. తర్వాత పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ F-29లో ముందుగానే అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత FB70లో మనం టోటల్ అమౌంట్ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత FBL5 వెళ్ళి చూస్తాం. తర్వాత హాఫ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని F-39లో మార్చుకుంటాం. ఆ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28లో క్లియర్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది మనం చూస్తాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఈరోజుతో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ కంప్లీట్ అవుతుంది. చాలా సింపుల్ ఇది. FS00
కరెంట్ లైబిలిటీ కరెంట్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ కస్టమర్ ఫ్రమ్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. ఫ్రమ్ కస్టమర్ అని జిఎల్ క్రియేట్ చేసుకోవాలి. రిమైనింగ్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్. ఇక్కడ కస్టమర్స్ తీసుకోండి, కొంచెం కిందికి డ్రాగ్ చేయండి. లైన్ ఐటెం డిస్ప్లే సార్ట్కి 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. మీకు పీడిఎఫ్ ఇచ్చారు కదా, పీడిఎఫ్లో చూసుకోవచ్చు. చూడండి, డౌన్ పేమెంట్స్ ఫ్రమ్ కస్టమర్స్. సేవ్. ఇప్పుడు ఇదే జిఎల్ని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్ని, ఈ రెండింటిని బ్యాక్ ఎండ్లో మనం అసైన్ చేయాలి. ఓబిఎక్స్ఆర్ ఓబిఎక్స్ఆర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటాం. ఇక్కడ మనం స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ చూడండి. ఏ డౌన్ పేమెంట్, ఎఫ్ పేమెంట్ రిక్వెస్ట్. ఏ ఓపెన్ చేయండి. సో ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఇక్కడ స్పెషల్ జిఎల్ అకౌంట్ ప్లానింగ్. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. సేవ్ చేయండి. బ్యాక్. నెక్స్ట్ ఎఫ్ కూడా చేయండి. బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ పేమెంట్స్. F-21 లెవెల్. ఒకవేళ ₹1,00,000 మనం కస్టమర్కి సేల్ చేసామనుకుంటే అతను ముందుగానే 50,000 మనకి డౌన్ పేమెంట్ ఇచ్చాడు, అది ముందుగానే ఎంటర్ చేసుకుంటాం. పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ టుడే డేట్ ఇవ్వండి. డిజిట్ డౌన్ పేమెంట్ మనం తీసుకోవాలి. ఇక్కడ అదే ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఏ అంటే 2 వస్తాయి, ఒకటి వెండర్కి వస్తుంది, ఒకటి కస్టమర్కి వస్తుంది. మనం కస్టమర్కి తీసుకోవాలి. డి అంటే కస్టమర్. బ్యాంక్ అమౌంట్ 50,000 ముందుగానే ఎంటర్ చేస్తున్నాం. సేవ్. ఓకే, ఈ అమౌంట్ వెళ్ళి చెక్ చేద్దాం. FBL5N/N
FB L5N. ఎగ్జిక్యూట్ చేస్తుంటే రావట్లేదు చూడండి. రాలేదంటే ఏం చేయాలి? కిందికి వెళ్ళి స్పెషల్ GL ట్రాన్సాక్షన్ని ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఓకే చేయాలి. ఇప్పుడు మనకు చూపిస్తుంది. ఆ ఆప్షన్ ఎస్ పెట్టకపోతే చూపించదు. చూడండి, కస్టమర్ నేమ్, స్ట్రీట్ మాదాపూర్, సిటీ హైదరాబాద్, ఫోన్ నెంబర్, కంపెనీ కోడ్. న్యూ సెషన్ తీసుకుంటాను. కస్టమర్ ముందుగా మనకు 50,000 పే చేశాడు. మెయిన్ వచ్చేసి 1 lakh యాక్చువల్గా సరుకు. B70. యాక్చువల్గా 1 lakh కస్టమర్కి మనం సేల్ చేసాం. 50,000 ముందుగానే ఇచ్చాడు అతను. బ్యాక్ సార్ రిఫ్రెష్ చేద్దాం. బ్యాంక్ పడినప్పుడు సిమ్యులేట్ సేవ్ చేయండి. చూడండి, ఇక్కడ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, ముందుగా అడ్వాన్స్ పేమెంట్ ఏమో 50,000 పే చేశాడు. యాక్చువల్గా టోటల్ బిల్ వచ్చేసి 1 lakh. మనం 50,000 ముందుగా ఇచ్చాడు కాబట్టి ఎంత ఉంది? 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు DZ కాస్త DAగా మారుస్తాం. F-39 ట్రాన్స్ఫర్ పోస్టింగ్. క్లియర్ కస్టమర్ డౌన్ పేమెంట్. ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. చూడండి, ఇన్ కంపెనీ కోడ్ LIT, ద నెంబర్ రేంజ్ 16 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్. ఎక్కడికి వెళ్ళాలండి? ఈ ఇయర్ క్లియర్ చేయాలంటే ఎనీవన్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నెంబర్ రేంజ్ మిస్సింగ్ అంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎనీవన్? నా నెంబర్ రేంజ్ మిస్సింగ్. నా నెంబర్ రేంజ్ ఎక్కడికి వెళ్ళాలి శశి? FB N1. FB N1. ఓకే, వెరీ గుడ్. రిమైనింగ్ పర్సన్స్ కరెక్టేనా? డాక్యుమెంట్ టైప్ లో ఉంటుంది చూడండి. నా నెంబర్ రేంజ్ 16 ఈజ్ మిస్సింగ్ అని అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, OBH7 కూడా. ఇక్కడ SAPలో మనకు వచ్చిన ఎర్రర్ వచ్చేసి ఇన్ కంపెనీ కోడ్ LIT, ద నెంబర్ రేంజ్ 16 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2023. సో అతను చెప్పినట్టు మనకి FB N1లోకి వెళ్ళాలి. సో ఎర్రర్స్ మనం ఎంత స్పీడ్గా ఐడెంటిఫై చేస్తే మనకి ఎంత సక్సెస్ వస్తుంది మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి.
రియల్ టైంలో కూడా మీరు సెటరేట్ అవుతారు. FBN1లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇచ్చి ఇంటర్వెల్స్ 16 2023 ఇక్కడ నెంబర్ ఎంతవరకు ఇచ్చాం 3500 501 నుంచి 4000 బెటర్ సేవ్ lesson 39. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇప్పుడు డీజెడ్ కాస్త డిఏగా మారి ఉంటుంది. కావాలంటే ప్రైజ్ లిస్ట్ లెవెల్ చూడండి. లిస్ట్ రిఫ్రెష్ చూసారు, ఇక్కడ డీజెడ్ కాస్త డిఏగా మారేది. సో డిఆర్ తర్వాత డీజెడ్ ఉన్నది, డీజెడ్ నుంచి డిఏగా మారిపోయింది. ఓకే, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ మనం చెప్తాం. మిగతా అమౌంట్ ఏదైతుందో దాన్ని క్లియర్ చేయాలి. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28 లెవెల్ క్లియర్ చేద్దాం. /F-28 డేట్ ఇవ్వండి. చూసారా, అమౌంట్ అంటే 50,000, అసైన్ 50,000, నాట్ అసైన్ 00, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సేవ్. రిఫ్రెష్. టోటల్ అమౌంట్ క్లియర్. క్లియర్ ఐటమ్స్ లెవెల్ చెక్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్. చూసారా, మొత్తం అమౌంట్ క్లియర్ అయింది. ఇలా అండి, ఈ విధంగా కస్టమర్ డౌన్ పేమెంట్ ఎలా ముందుగా మనం పే చేయాలన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఈరోజుతో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన టోటల్ చాప్టర్ కంప్లీట్. లాస్ట్లో మనకి అకౌంట్స్ పేయబుల్ చెప్పుకున్నాం, అకౌంట్స్ రిసీవబుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత అన్ని కాన్ఫిగరేషన్లు ఇవ్వరు. అకౌంట్స్ పేయబుల్ అని ఇవ్వచ్చు, అకౌంట్స్ రిసీవబుల్ అని ఇవ్వచ్చు, ఏపీపీ అని ఇవ్వచ్చు, డన్నింగ్ అని ఇవ్వచ్చు. ఓకే, జిఎస్టీ అని ఇవ్వచ్చు, టీడీఎస్ అని ఇవ్వచ్చు. అన్నిటి మీద చిన్న కంపెనీలు అయితే అన్నిటి మీద చేయాల్సి వస్తుంది. ఒకవేళ పెద్ద కంపెనీలు అయితే ఒక్కొక్క చాప్టర్ లాగా మీకు సపరేట్గా ఇస్తారు, ఎవరిది వాళ్ళు సపరేట్గా మెయింటైన్ చేయడానికి, వాళ్ళ యొక్క కంపెనీ కెపాసిటీని బట్టి అలా మనం చేయాల్సి వస్తుంది. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అకౌంట్స్ రిసీవబుల్స్ అందరు చేశారా? అప్డేట్లో ఉన్నారా అకౌంట్స్ రిసీవబుల్స్? యా, అది శ్వేత, క్లియరా? మ్యూట్ తీయండి, మ్యూట్ తీసి మాట్లాడండి. యా, అప్డేట్లు ఉన్నారా? మాట్లాడండి. యా, అది ఎంతవరకు చేసావు నువ్వు? యా, లీలా గారు, ఎనీ డౌట్స్ అండి? హలో, నో డౌట్స్ సార్. క్లియర్ హలో, చేస్తున్నారా? నో అప్డేట్ డౌట్స్. అప్డేట్ లోనే Update. ఉన్నాను సార్. ఓకే, గుడ్. యా, ఏ అది మ్యూట్ తీసి మాట్లాడు. సో ఇదే కంపెనీతో పాటు మరొక కంపెనీ కూడా చేసుకుంటారా అండి? ఒక కంపెనీనే చేస్తూ రాకుండా 2 కంపెనీలు అట్ ఎ టైం చేసుకుంటారా అండి?
ఓకే. అట్ ఏ టైం 2 కంపెనీలు చేశారంటే మీకు ప్రాక్టీస్ కూడా బాగా అవుతది. ముందే చెప్తున్నాను. ఓకే సార్. ఒక కంపెనీ కోడ్ చేసుకుంటూ వచ్చి అది చేస్తే కంప్లీట్ అవ్వనిలే అని కాకుండా 2 చేసుకుంటూ వస్తే ఇప్పుడు మీరు 1, 2, 3లు ఏబీసీలు ఒక ఆర్డర్ ఎలా పెట్టుకుంటారో అదేవిధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒక ఆర్డర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఒక ఆర్డర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక ఆర్డర్. ఇవి 3 చేసిన తర్వాతనే రిమైనింగ్ ఏదైనా చేయగలుగుతారు. ఇవి 3 చేయకుండా మీరు ఏదాన్ని కూడా ముందుకు వెళ్ళలేరు. ఇవి సార్ 3 చాలా ఇంకా కీలకం. యాహ్! చెప్పమ్మా. సర్టిఫికెట్ ఉంటుంది కదా సార్ దీనికి. నా సెంటర్‌ది ఉంటుంది. సో, ఒరిజినల్